వాహనాలు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా రూపొందించిన జాతీయ రహదారులు గ్రామాల మీదుగా వెళ్తున్నప్పుడు అక్కడ పైవంతెన నిర్మాణం చేయాలి. రోడ్డుకు ఒకవైపు నుంచి మరోవైపుకు రాకపోకలు సాగించేందుకు అండర్ పాస్లు ఏర్పాటు చేయాలి. కానీ అదే విషయాన్ని విస్మరించారు ఎన్హెచ్ఏఐ అధికారులు. ఈ కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. వస్తే చుట్టూ తిరిగి రావాలి, లేదంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని రోడ్డు దాటాలి. కొందరైతే ప్రాణాలు కూడా కోల్పోయారు. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి నిర్మాణం వల్ల వివిధ గ్రామాలు ఎదుర్కొంటున్న కష్టాలపై మా ప్రతినిధి స్వామి కిరణ్ గ్రౌండ్ రిపోర్ట్. NH 563 కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళేటువంటి జాతీయ రహదారి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ రోడ్డు దసరా కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ రోడ్డు నిర్మాణం చేయడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అంటే ముఖ్యంగా కరీంనగర్ దగ్గర నుంచి మొదలుకుంటే వరంగల్ వరకు ఈ హైవే వెళ్ళేటువంటి గ్రామస్తులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాయు కాలుష్యం తగ్గింది, శబ్ద కాలుష్యం తగ్గింది, అలాగే ప్రమాదాలు తగ్గుతాయి. ఎట్ ది సేమ్ టైం కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళేటువంటి సమయం కూడా తగ్గుతుందని చెప్పేసి వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. కానీ రెండు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రం చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. దీనికి కారణం ఏంటి అనేది వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి NH తోటి? గొల్లపల్లె గ్రామ పంచాయతీ, కొత్తగట్టు గ్రామ పంచాయతీ. మేము మధ్యలో డిస్టెన్స్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటాయి రెండు గ్రామాలు. గ్రామం అంతా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కరీంనగర్ పోతా అంటే లెఫ్ట్ సైడ్కి వస్తుంది, కరీంనగర్ టు వరంగల్ పోతా అంటే రైట్ సైడ్కి వస్తుంది. మా గ్రామంలో రైట్ సైడ్లో గ్రామ పంచాయతీ ఉంటుంది. వ్యవసాయ భూములన్నీ రైట్ సైడ్కే ఉన్నాయి. కావున గ్రామం నుంచి వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము యూటర్న్ తీసుకోవాలన్నా ముల్లంగూరు నుంచి వెళ్ళి, లేకపోతే టోల్ ప్లాజా నుంచి వెళ్ళి తీసుకోవాల్సి ఉంది. గ్రామ పంచాయతీ దగ్గరికి ఎవరు రావాలన్నా కూడా 2 కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రెండవది, రైట్ సైడ్లో కూడా వైకుంఠధామం ఉన్నది. ఎవరు చనిపోయినా కూడా వైకుంఠధామానికి 2 కిలోమీటర్స్ దూరం నుంచి తిరగవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మా రెండు గ్రామ ప్రజలు కోరుకునేది ఏమనగా మాకు అండర్ పాస్ ఇవ్వాలని కోరుచున్నాం మీ ద్వారా. ఇదంతా దాటుడు ఎందుకు, అప్పుడప్పుడు టెంపరీ రావడం కోసం అటు నుంచి ఇటు అటు దాటే క్రమంలో ఒకరు గ్రామ పంచాయతీ కోసము పెన్షన్ కోసం దరఖాస్తు పెడతారు వచ్చి అతడు మరణించడం జరిగింది. మళ్ళీ ఒక వారం తర్వాత దినసరి సగటు కూలి ఆమె పని కోసం ఇటు నుండి అటు దాటే వెళ్ళే క్రమంలో ఆమె కూడా చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇంకొకరు ఇలా వరుసగా ఒక 15 నుండి 20 రోజుల కాల వ్యవధిలోనే 3 ప్రాణాలు కోల్పోవడంతో మా కొత్తగట్టు గ్రామము చాలా విషాదంలో మునిగిపోయింది. మాకు ఈ అండర్ పాస్ నిర్మించకపోవడం వల్ల మా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు. మా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. అట్టిగానే తృఢపాయంగా మా ప్రాణాలు వదులుకోవాల్సినటువంటి దుస్థితికి నెలకొంది. మా గ్రామానికి కనుక అండర్ పాస్ ఇవ్వకపోతే ఇంకా మరిన్ని కూడా ప్రాణాలు పోతాయి. దానికి మొత్తము ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి నేషనల్ హైవే రోడ్ 563 బాధ్యులు అనేటువంటి విషయాన్ని తమరి ద్వారా మేము మీడియా ద్వారా వారికి తెలియజేయాలని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం సార్. మరి సమస్య ఇంత పెద్దగా ఉంది, ప్రాణాలు పోతున్నాయి, ప్లస్ చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. మీరు అధికారుల దృష్టికి తీసుకుపోయినరా లేదా? మేము చాలా అధికారుల దృష్టికి తీసుకుపోయినాం, కలెక్టర్ దగ్గర తీసుకుపోయినాం, మంత్రుల దగ్గర తీసుకుపోయినాం, ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయినాం. చాలా వినతి పత్రాలు ఇచ్చినాం. NH 563 ఇచ్చినాం. వాళ్ళు ఇస్తా అని హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు అయితే మనకు చేసే పని ఏం లేదు. మరి వాళ్ళని ఇప్పటికీ రెస్పాండ్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నారు, మంత్రుల దగ్గర ఒప్పుకున్నారు, ఎమ్మెల్యే దగ్గర ఒప్పుకున్నారు. NH 563 వాళ్ళు ఇస్తా అని చెప్పారు, కానీ ఇంతవరకు అయితే రెస్పాండ్ లేదు. ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. 1 వీక్ ఏమో చూస్తాం, లేకపోతే ఇంకా చాలా ఎత్తున ధర్నాలు చేయాల్సింది వస్తుంది. ఆ ఓపెనింగ్ డేట్ కాకముందే మనకు అండర్ పాస్ ఇచ్చి అధికారికంగా ఓపెన్ చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని. కొత్తగట్టు గొల్లపల్లిలో ఉన్నటువంటి లాంటి సమస్యనే ఈదులగట్టపల్లి వాళ్ళు కూడా ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మనకి కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్నటువంటి రోడ్లో ఈ ఈదులగట్టపల్లికి వెళ్ళేటువంటి మార్గంలో పైవంతెన నిర్మించారు. ఈ పైవంతెనకు సమాంతరంగా మనకి అటువైపు, అంటే వరంగల్ వెళ్ళే వైపు సర్వీస్ రోడ్డు నిర్మిస్తే ఆ సర్వీస్ రోడ్డు గుండా నేరుగా ఈదులగట్టపల్లికు ఆ గ్రామస్తులు వెళ్ళొచ్చు. NH నిర్మాణంలో ఈ ఈదులగట్టపల్లి వెళ్ళేటువంటి ఆ సర్వీస్ రోడ్డు నిర్మించకుండా వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్ళే వైపు సర్వీస్ రోడ్డు నిర్మించారు. దీంతో ఈదులగట్టపల్లి వాళ్ళు వాళ్ళ గ్రామానికి వెళ్ళాలంటే పైవంతెన దాటి అక్కడ యూటర్న్ చేసుకొని రిటర్న్ రావాల్సి వస్తుంది. లేదంటే ఈ పైవంతెన దాటడానికంటే ముందే ఉన్నటువంటి యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్డు గుండా రావాల్సి వస్తుంది. దీనివల్ల
సుమారు కిలోమీటరు 2-3 కిలోమీటర్లు అదనంగా తిరగాల్సినటువంటి పరిస్థితి ఈదులగట్టపల్లి వాసులకు ఎదురవుతుంది. చెప్పండి, ఏమి ఇబ్బంది ఎదురవుతుంది ఈదులగట్టపల్లి వాళ్ళకు ఈ ఎన్హెచ్ వల్ల? లేదు సార్, యాక్చువల్గా మా ఊరికి కరీంనగర్ నుండి వరంగల్కి వెళ్ళే దారిలో మా ఊరు ఉంటుంది సార్. లెఫ్ట్ సైడ్ దారి ఇవ్వకుండా మాకు రైట్ సైడ్ మాత్రమే ఇచ్చారు. మేము కరీంనగర్ నుంచి ఈదులగడ్డపల్లి వెళ్ళే క్రమంలో మాకు లెఫ్ట్ సైడ్ వెళ్లకుండా ఈ ఫ్లైఓవర్ నుంచి రైట్ సైడ్ రావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది సార్. కరీంనగర్ నుంచి ఈదులగడ్డపల్లికి వచ్చేయటానికి అనుకూలంగా లేదు, చాలా రాంగ్ రూట్లో మేము రావాల్సి వస్తుంది సార్. దానివల్ల చీకట్లో అక్కడ యూటర్న్ తీసుకోవడం వల్ల ఇప్పుడు పోయే వాహనాలను దాటుకుంటూ మేము రోడ్ క్రాస్ అయ్యి మళ్ళీ రైట్ సైడ్ తిరిగి మా గ్రామానికి వెళ్ళే క్రమంలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. స్ట్రేట్గా రావాలంటే లెఫ్ట్ సైడ్ కంపల్సరీ దారి ఇవ్వాల్సిందే సార్. మాకు లెఫ్ట్ సైడ్ దారి లేదు సార్ మాకు. అలాగే ఒకవేళ స్ట్రేట్గా వెళ్ళాలంటే మళ్ళీ కాదరగూడెం నుంచి అక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ గ్రామం నుంచి వెనక్కి రావాలి సార్. యాక్చువల్గా ఇప్పుడు ఎవరైనా మా ఊరికి రావాలంటే, కొత్త వాళ్ళు ఎవరైనా రావాలంటే కన్ఫ్యూజ్ అయ్యి కాదరగూడెం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే క్రమంలో చాలామంది ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు సార్. యాక్చువల్గా మా ఊరి గ్రామస్తులు వాళ్ళు మామిడితో సంబంధించినటువంటి ఉన్నారు, ఆ ల్యాండ్ వాళ్ళతో మాట్లాడి వెంటనే దాన్ని సర్వే చేయించి మా గ్రామానికి కనీసం 20 ఫీట్ల తవ్వ మాకు ఈదులగట్టపల్లికి ఇవ్వాలి సార్. దీనివలన మాకు చాలా ఇప్పుడు వెహికల్స్ కానీ, చిన్న వెహికల్స్ కానీ, స్కూల్ పిల్లలు కానీ వెళ్ళాలంటే మాకు అక్కడ చాలా ఈ రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది సార్. ఎందుకంటే జాతీయ రహదారి కాబట్టి వెహికల్స్ చాలా బాగా స్పీడ్గా వస్తాయి కాబట్టి సార్, అక్కడ పిల్లలు దాటే క్రమంలో కానీ, బస్సు దిగి ఇటు దాటే క్రమంలో కానీ యాక్సిడెంట్స్ జరిగేటువంటి, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది సార్. దీన్ని వెంటనే మరి అధికారులు స్పందించి ఈ మా గ్రామానికి తొందరలో రోడ్డు వేసే దిశగా చొరవ చూపాలని నేను ఈ విధంగా గుర్తు చేస్తూ ఉన్నా సార్. ఈ మొత్తం హైవే మీద ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం ఈ 2 గ్రామాల సమస్యగా ఉంచకుండా పరిష్కారం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.